నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ గరికపాటి గారి ఇష్యూ గత 4 రోజులుగా నడుస్తుంది. అయితే ఆయన కన్నీళ్ల పర్యంతం అవుతూ అంటే నా మీద ఇటువంటి ఆరోపణలు వచ్చాయి అని చాలా ఫీల్ అవుతూ అలాగే ఆయన ప్రవచనాలు ఆపేస్తాను అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అనే వార్త వైరల్ అవుతుంది సార్. అలాగే వాళ్ళ టీం స్పందిస్తూ దీని మీద మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతాము అని అన్నారు సార్. ఈ ఇష్యూని మీరు ఎలా మాట్లాడతారు? మామూలుగా ఒక సైకాలజీలో డబ్డా అనే ఒక థియరీ ఉంది. డబ్డా అంటే డిఏబి డిఏ. డబ్డా అంటే అర్థమైందంటే మనకి ఏదన్నా ఒక సమస్య వచ్చినా లేకపోతే ఒక దుఃఖం వచ్చినా ఒక ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ 5 రకాల స్టేజ్లు ఉంటాయన్నమాట. ఫస్ట్ది ఏంటంటే డెనియల్ అంటే లేదు, జరగలేదు, నాకు ఇది జరగలేదని నమ్మడానికి సిద్ధంగా లేకపోవడం. రెండోది వచ్చి యాంగర్ అంటే చాలా తీవ్రమైన ఆగ్రహం వస్తుంది. నాకే ఎందుకు జరగాలి, ఇది నా మీదే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, దీన్ని యాంగర్ అంటారు. మూడోదేమో బార్గెనింగ్, ఇది ఆపేస్తే నేను దేనికైనా రెడీ, దయచేసి ఆపేయండి అని ఒక బార్గెనింగ్. నాలుగోదేమో డిప్రెషన్, అంటే ఏమి అన్ని ట్రై చేసినా కూడా ఏమి జరగకపోతే మనం ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాధలోకి వెళ్ళిపోవడం. ఫైనల్ స్టేజ్ 5వదేమో యాక్సెప్టెన్స్. ఓకే, పరిస్థితి ఇది, ఇప్పుడేం చేద్దాం, అయిపోయింది, జరిగిపోయింది, ఇప్పుడేం చేద్దాం. ఈ 5 స్టేజ్లు ఉంటాయని 1969లో ఎలిజబెత్ కుబ్లర్ రాస్ అనే ఒక సైకాలజిస్టు డెత్ మీద ఆన్ డెత్ అండ్ డయింగ్ అనే ఒక బుక్ రాశారు. ఆ బుక్లో ఇది చేశారు. అప్పటి నుంచి సైకాలజిస్టులు చెప్తున్నారు అన్నమాట. ఎవరికైనా ఎనీ దుఃఖం వస్తే 5 స్టేజ్ల ఇది ఉంటుంది. ఈ 5 ఆర్డర్లో ఉండకపోవచ్చు, కానీ ఈ 5 రకాల దీంట్లోకి మనం ఫేజెస్లోకి మనుషులు వెళ్తారు. అలాగే గరికపాటి కూడా, ఇప్పుడు గరికపాటి కావచ్చు, ఆయన టీం కావచ్చు, ఫస్ట్ ఏమో డెనియల్. ఆమె చేసిన దాన్ని ఏది కూడా ఆమె ఫస్ట్ భార్య కొన్ని ఆరోపణలు ఈయన మీద చేసింది. దాన్ని ఉపయోగించుకొని మీడియా కొన్ని ఆరోపణలు ఎక్స్ట్రాగా ఆయన మీద చేశారు. అంటే డబ్బులు ఎక్కువ 100 కోట్లు సంపాదించాడనో, లేకపోతే ఎక్కువ తీసుకుంటున్నాడనో, గతంలో అనేక వివాదాలు ఉన్నాయనో, ఇలాగా ఆయన మీద కొన్ని ఆరోపణలు చేశారు. దానికి ఆయన ఏం చేయాలి? మామూలుగా అయితే వచ్చి సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన పబ్లిక్ ఫిగరు, ఆయన నిరంతరం మనుషులు ఎలా జీవించాలో బోధిస్తుంటారు. ఎలా జీవించాలనే దానికి అనేక సందర్భాల్లో మనుషులు జీవన విధానాలని విమర్శిస్తుంటారు. ఆయన ఇలా కాదు, మీరు ఇలా బతుకుతున్నారు, ఇలా బతకండి అని చెప్తుంటాడు మనుషులకి. అంటే లక్షలాది కోట్లాది మంది మనుషులు జీవితాలు ఎలా ఉండాలో ఆయన చెప్తున్నాడు, ఎలా ఉండకూడదో చెప్తున్నాడు. ఉండని చోట చాలా తీవ్రంగానూ వెటకారంగానూ మాట్లాడుతున్నారు. సో అటువంటి నీకెవరిచ్చారు ఆ పవరు? సమాజమే కదా ఇచ్చింది. నువ్వు సమాజం యాక్సెప్ట్ చేస్తేనే కదా. నేను ఎలా బతకాలో నువ్వు ఎవడో చెప్పేదానికి అన్నాం అనుకో, అతనికి ఇది ఉండదు కదా. కాబట్టి సమాజం అతనికి ఒక యాక్సెప్టెన్స్ ఇచ్చింది. ఓకే, నువ్వు చెప్తే మేము వింటామని. అంటే ఒక రకమైన అన్రిటర్న్ ఒప్పందం ప్రజలకి, వినేవాళ్ళకి ఆయన మధ్య ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఆయన ఒక అథారిటీ లాగా, ఆయనకి ఎవరు ఇచ్చారు వెటకారం? స్త్రీలు బట్టలు ఎలా వేసుకోవాలో చెప్పే అధికారం ఈయనకేముంది? ఎందుకు చెప్తున్నాడు? సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సమాజం ఒక యాక్సెప్టెన్స్ ఇచ్చింది, కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది సమాజం మనకిచ్చిన పవరు, మంది కాదు అన్న ఒక వినమ్రత, హ్యూమిలిటీ అంటారు ఇంగ్లీష్లో, అట్లాంటి ఒక హ్యూమిలిటీ, వినమ్రత అనేది అవసరం. కానీ ఆయనకి చాలాసార్లు ఆ వినమ్రత లేదని చాలామంది, నేను ఎక్కువ ఆయన వీడియోలు వినలేదు, ఈ మధ్య ఈ కాంట్రవర్సీ వచ్చినాక కొన్ని చూస్తాను అసలు ఏం చెప్పాడు ఈయనని. కొన్ని చోట్ల వినమ్రత లోపించినట్టుగా అనిపిస్తుంది. నేను తమిళ వాళ్ళు ఎక్కువ ఫాలో అవుతుంటా, కన్నడ వాళ్ళు కూడా 2-3 ఫాలో అవుతుంటాను. తమిళ్లో ఎక్కువ ఉంటారు. వాళ్ళలో ఎవరిలో కూడా ఇటువంటి అహంకారం నేను చూడలేదు. సుఖిశివం దగ్గర నుంచి పర్వీనా సుల్తాన్ దగ్గర నుంచి తమిళ్లో వెరీ వెరీ పాపులర్ వాళ్ళు. వాళ్ళకి ఈయన కంటే కూడా ఎక్కువ అక్కడ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ళు విదేశాలు, అన్ని దేశాలు తిరుగుతుంటారు వాళ్ళు. సుఖిశివం అయితే నేను మొత్తమే ఆయనవి. సో పితామహుడు అని చెప్పొచ్చు, ఫాదర్ ఆఫ్ ఈ ఉపన్యాసకులకి. అలాంటి వాళ్ళు కూడా ఎక్కడ అహంకారం ఉండదు, చాలా వినమ్రంగా మాట్లాడుతుంటారు. సెటైర్లు వేస్తారు వాళ్ళు కూడా. ఆ సెటైర్లు కూడా సరదాగా నవ్వుకునేట్టుగా ఉంటాయి, కానీ హర్టింగ్గా ఉండవు. ఈయన సెటైర్లలో హర్టింగ్ నేచర్ ఉంది. సెటైర్లో కూడా 2 రకాలు ఉంటాయి. మన మీద ఎవరైనా సెటైర్ వేసినా మనం నవ్వుకునే విధంగా సెటైర్ ఉండాలి తప్ప మనల్ని హర్ట్ చేసి గుచ్చే విధంగా ఉండకూడదు. ఆ గుచ్చే విధం ఏంటంటే నువ్వు తక్కువ నేను ఎక్కువ అనే ఒక ఫీలింగ్ ఆయనలో కనబడుతుంది. అంటే మీరు అదములు, మీరు తక్కువ,
మీకు నేను చెప్పడమే గొప్ప అన్న ధోరణి దాంట్లో ఉంది. సో అందువల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా చెప్పే విషయము, చెప్పే పద్ధతి, ఈ రెండు ఇంపార్టెంట్. మనం ఏం చెప్తున్నాం ఇంపార్టెంట్, ఎలా చెప్తున్నాం కూడా ఇంపార్టెంట్, ఎవరికి చెప్తున్నాం కూడా ఇంపార్టెంట్. ఇవి ఫాలో కాకుండా నేను గ్రేట్ వ్యక్తిని, నేను మీకు చెప్పడమే మీ జన్మ ధన్యమైనట్టు అన్న ఒక ధోరణి ఆయనలో పెరిగిపోయింది రాను రాను. అందుకని చిరంజీవి లాంటి వాళ్ళు అలా మాట్లాడగలిగాడంటే ఆయనలో ఉన్న అహంకారం అనొచ్చు, లేకపోతే నేను మీకు అందరికంటే గొప్ప అన్న ఒక ఫీలింగ్ కావచ్చు. అది ఇప్పుడు హర్ట్ అయిపోయింది ఈమె వచ్చి దాన్ని ధ్వంసం చేసింది. అంటే ఆయనకు ఒక సెల్ఫ్ డిక్లేర్డ్ ప్రతిష్ట కావచ్చు, ఒక డామినేషన్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? మోరలీ ఐఎమ్ సుప్రీం అనే క్వాలిటీ నుంచి వచ్చింది. మోరలీ అంటే మీ అందరికంటే నేను మోరల్గా సుప్రీం గై, నా జీవితం అంతా కూడా వెరీ ఆర్గనైజ్డ్గా ఉంది, మోరలీ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అన్న ఇది, నేను భార్యను ఎలా చూసుకుంటాను అవన్నీ కూడా ఆయన చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు ఈమొచ్చి సడన్ గా ఆ మోరల్ బేస్ని కొట్టేసింది. అసలు నువ్వు మామూలు మనుషుల్లాగే, మామూలు మనుషుల కంటే అధముడివి, నువ్వు ఒక నీచుడివి, నీ పేరే నేను చెప్పలేను, అంత దారుణంగా నువ్వు బిహేవ్ చేసావు, నువ్వు అన్న భార్యని అంటే నన్ను మాయ మాటలు చెప్పి అన్నని మంచిగా పంపించేసి స్కూల్లో ఉంటే, నిన్న కొత్తగా వీడియో చేసింది, దాని మీద నేను సపరేట్గా మాట్లాడతాను. సో నువ్వు మా హస్బెండ్ని ప్లాంట్గా వైజాగ్ పంపించేసి నన్ను లోపరుచుకున్నావు, లోపరుచుకోవడంలో ఆమె పాత్ర కూడా ఉందనేది నిన్న ఒప్పుకునింది ఆమె, నా తప్పు కూడా ఉందని. ఏదేమైనా ఎవరిదో ఒక యాక్టివ్ ప్యాసివ్ రెండు ఉంటాయి కదా. జనరల్గా యాక్టివ్గా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి డామినెంట్గా యాక్టివ్ ఉన్నప్పుడు చాలాసార్లు లొంగిపోతాడు. లొంగిపోయినాక ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళ తర్వాత ఏమనిపిస్తుందంటే వీడు నన్ను లొంగ తీసుకున్నాడనే అనుకుంటారు. తను కూడా లొంగిపోకుండా ఉండాల్సింది అనే ఉండొచ్చు, కానీ అవతల వ్యక్తి డామినెన్స్కి సరెండర్ అయిపోతారు. ఒక్కోసారి సరెండర్ అయ్యి ఉండకూడదు అనేది మళ్ళీ అనుకుంటాం, కానీ ఆ స్టేజ్లో చెప్పలేం. అలా అంటే యాక్టివ్ పార్ట్ అయితే ఈందే అనేది అక్కడ జనరల్గా కూడా మగవాళ్ళదే యాక్టివ్ పార్ట్ ఉంటుంది. స్త్రీలని ఇది చేసేటప్పుడు వీళ్ళు ఏంటంటే ప్లాన్డ్గా ఎలా ఒక వల విసరడం, ఒక వలని చుట్టుముట్టేయడం, ఆ వలలో వాళ్ళు ఇరుక్కునేటికి చేయడం అనేది చాలామంది చేసే టెక్నికే. స్త్రీలు జనరల్గా ప్యాసివ్ దీంట్లో ఉంటారు. ఇవాళ మారింది అనుకో, అది వేరే విషయం, జనరలైజ్ చేసి చెప్తున్నాను. సో ఆ కాంటెక్స్లో ఆమె చెప్పింది. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆమె చెప్పిన అభియోగాలు కరెక్టా కదా? ఆమె కొన్ని క్లియర్గా అభియోగాలు చేసింది. ఒకటి, అన్న భార్య నన్ను ఇతను ఆమె మాటలు చెప్పి తీసుకున్నాడు, పెళ్లి చేసుకోలేదు, ఓన్లీ దండలు మార్చారు. అక్కడి నుంచి నాకు టార్చర్ చూపించడం మొదలుపెట్టారు. ఆ టార్చర్ యొక్క మేనిఫెస్టేషన్, ఆమె జనరలైజ్డ్ టార్చర్ అంటుంది తప్ప టార్చర్ ఏ పద్ధతిలో చేశాడు అనేది అక్కడక్కడ కొన్ని చెప్పింది. అంటే పాలవాడి దగ్గర నుంచి అందరికి అఫైర్లు అంటగట్టడం దగ్గర నుంచి, అతను తనని అణచివేయడం, తనలో విద్వత్తు ఉంటే దాన్ని రానియకుండా బయటికి, తను ఒక పద్యం రాస్తే దాన్ని ఆ తర్వాత ప్రోత్సహించకుండా ఈమె నన్ను డామినేట్ చేస్తుందేమన్న భయంతో తొక్కేయడం, ఇలాంటివి. అంటే అన్ని రకాలుగా ఆమె జీవితాన్ని ఎదగనీయకుండా చేసి తొక్కేశాడు, నలిపేశాడు నా జీవితం అని చెప్తుంది. సరే, ఆమె ఆరోపణలు యాజ్ ఇట్ ఈజ్ మనం ఆమోదించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఎప్పుడైనా కూడా కోర్టులైనా మన న్యాయస్థానం అయినా ఒక ఆరోపణ చేస్తే దానికి సమాధానం ఇచ్చుకునే హక్కు ఆరోపించబడిన వ్యక్తికి ఉంటుంది. అక్యూజ్డ్కి స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఉంటుంది, హక్కు ఉంటుంది. నేను తప్పు చేయలేదని నిరూపించుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది, హంతకుడికైనా ఈవెన్ టెర్రరిస్టులకైనా కూడా ఉంటుంది. అందుకనే వాళ్ళ తరపున కూడా డిఫెన్స్ అడ్వకేట్లని పెట్టుకోవడానికి అనుమతిస్తుంది కోర్టు. సో అటువంటి పరిస్థితుల్లో ఆమె చెప్పినవి ఆరోపణలే, అభియోగాలు, ఆరోపణలు. అంత ట్రూత్ అనేది మనం తెలియదు, మనకి ట్రూతా కాదో తెలియదు. ఈయన ఏం చేయాలి ఇప్పుడు? ఈయన వచ్చి చెప్పాలి. ఎందుకంటే ఈయన మోరల్స్ని, సమాజం ఎలా బతకాలో చెబుతున్న వ్యక్తి కోట్లాది మందికి. ఈయన మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు బెదిరించడం ఏంటి? నేను మీకు కేసులు వేస్తాను, పరువు నష్టం దావాలు వేస్తాను. ఆమె చెప్పింది మీరు చెప్పితే మేము ప్రచారం చేస్తున్నారుగా ఛానళ్ళు, మీరు చెప్పినవంతా చేయకపోతే ఈయనకి ఎట్లా పేరు వస్తుంది? మీడియా ద్వారానే కదా ఆయనకి పేరు వచ్చింది. అసలు ఆయన ఎదుగుదలకి మీడియానే కదా కారణం. ఇప్పుడు వచ్చి మీడియా మీద నేను మీకు నోటీసులు పంపిస్తాను, మీ మీద కేసులు వేస్తానంటే మీడియా ఏం భయపడదు. ఎందుకంటే మీడియా ఒకరు కాదు, కేసులు వేస్తే వేసుకో అన్న టైప్లోనే మీడియా కూడా ఉంటుంది. ఆమె చెప్పింది రిపోర్ట్ చేయడం మీడియా తప్పెలాగవుతుంది? అట్లాగే నువ్వు అన్ని విషయాల మీద అందరి మీద తీర్పులు ఇచ్చేసి జడ్జిమెంట్లు చేస్తే తప్పులేదు, కానీ
నీ మీద ఇంకొకరు తీర్పులు ఇస్తే ఎలా తప్పు అవుతుంది? ఇది ప్రాబ్లం. అంటే అందరి మీద నేను ఇవ్వచ్చు కానీ నా గురించి ఎవరు మాట్లాడకూడదు అనే ఒక యాటిట్యూడ్ వల్ల ఆయనకే నష్టం తప్ప ఇతరులకి నష్టం లేదు. అంటే అదేదో నేనే మాట్లాడాలి కానీ ఇంకెవరు నా గురించి మాట్లాడకూడదు అంటే ఇవాళ ఉన్న సమాజం కుదరదు. ఒక పబ్లిక్ లేక్ వచ్చినాక శ్రీశ్రీ ఎప్పుడో చెప్పాడు, వ్యక్తుల బతుకులు వాళ్ళ వల్ల సొంతం, పబ్లిక్ లేక్ వస్తే ఏమైనా అంటాం అని గతంలోనే ఉంది. అది ఇప్పుడు శృతి మించింది, దాన్ని కూడా నేను ఒప్పుకుంటా. కావాలని ఎక్కువ చేస్తున్నారు, బట్ చర్చించకూడదు అనే హక్కు ఎవరికి లేదు. ఒకసారి నువ్వు పబ్లిక్ లేక వచ్చి, ముఖ్యంగా ఈయన లాంటి వాళ్ళు ప్రవచనకారుడు అంటేనే అర్థం ఏంటి? నేను శుద్ధపోస, మీరందరూ సమాజం బాగాలేదు, ఐఆమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే అని ఎరిక్ ఫామ్ బుక్ ఉంటుంది అనమాట. నేను బాగున్నాను మీరు బాగాలేదని. అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఈ ప్రవచనకారులు. నేను బాగున్నా మీరంతా బాగాలేదు, మీరు బాగుండాలంటే ఏం చేయాలి అనేది కదా ఆయన నిరంతరం చెప్తుంటాడు. మరి నువ్వు కూడా బాగలేదే, నీ చరిత్ర ఇదేనా ఆమె చెప్పింది, దానికి సమాధానం చెప్పాలి కదా. అది చెప్పకుండా ఈ బెదిరింపులు ఏంటి, ఈ కన్నీళ్ళు కథలేంటి, నేను ప్రవచనాలు చెప్పనంటే చెప్పకపోతే ఎవరికి నష్టం? సో ఇక్కడ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంపార్టెంట్ కాదు. మనం మహామహాలు ఇక ఈయన లేకపోతే ఏమవుతుందో అనుకున్న వాళ్ళందరూ కూడా పోయారు కాలగర్భంలో. ఏమీ నష్టం లేదు, భూమి అట్లా కుదిపి మళ్ళీ ముందుకెళ్తూ ఉంటుంది. కాబట్టి నేను ప్రవచనాలు చెప్పలేదంటే అదేదో కోడి కథ గుర్తుకొస్తుంది, పెద్దవాడి కథ. అంటే నేను కోడి తీసుకొని వెళ్ళిపోయింది ఆమె కోపంతో గ్రామంలో. ఆ గ్రామస్తుడు వెళ్తే తెల్లారిందని అడిగిందంట. అదేంటి తెల్లారిందంటే, నా కోడి లేకుండా ఎలా తెల్లారింది, నా కోడి కూస్తేనే కదా తెల్లారింది అనిందంట. అలాంటి అజ్ఞానం ఉంటే కష్టం. సో ఆయన చేయాల్సింది ఏంటంటే, ఆయన కూడా మీడియా ముందుకు వచ్చి ఆమె చెప్పింది కరెక్టా కాదా, ఒకవేళ తప్పు ఉంటే అవును నేను ఆ ఏజ్లో తప్పు చేశాను, దాని నుంచి మళ్ళీ నేను నేర్చుకున్నాను, గుణపాఠం నేర్చుకొని చెప్పడంలో తప్పేం. దానివల్ల ఆయనకి ఇంకా పెరుగుతుంది తప్ప ఆయన ఉండే కొద్దీ. నిన్న కూడా నేను ఒక పోల్ చూశాను, 51% ఆమెది రైట్ అని, ఆమెది నమ్ముతున్నాం అని చెప్తున్నారు, 49% ఆమెదని మేము నమ్మట్లేదని చెప్తున్నారు. అంటే ఒక రకమైన 50-50 ఆమె తీసుకురాగలిగింది ఇప్పటికీ. ఫస్ట్లో అయితే ఇంకా ఆమె కొంత వ్యతిరేకత ఉంది. ఇప్పుడు మెల్లమెల్లగా ఏమవుతుందంటే, ఆమె ఎంత బాధపడుతూ ఉందంటే అప్పుడు జరిగి ఉండొచ్చు, కాకపోతే అప్పుడు జరిగితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనేది ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. ఎప్పుడు చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఆమె జరిగిందా లేదనేది ఇంపార్టెంట్. అప్పుడు జరిగితే ఇప్పుడు ఎందుకు చెప్పకూడదు? కాబట్టి అప్పుడు జరిగిందా లేదనేది చర్చించాలి తప్ప అప్పుడు జరిగింది కాబట్టి ఇప్పుడు చెప్పొద్దు అనేది ఏం లేదు. 20 ఏళ్ల తర్వాత కూడా కేసులు కోర్టులోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆమె నన్ను ఇతను బాధ పెట్టాడని రేపు కోర్టులో కేసు వేస్తే ఖచ్చితంగా అతని మీద కేసు బుక్ చేస్తారు. ఎందుకంటే మీటూ మూమెంట్ అదే కదా. 20 ఏళ్లకు ముందు నన్ను ఇతను లైంగికంగా వేధించాడనే కదా స్త్రీలు ముందుకు వస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ మీటూ మూమెంట్. అలాగే రేపు పొద్దున కోర్టులో కేసు వేసింది అనుకో, ఖచ్చితంగా ఆయన మీద చర్య తీసుకోవాల్సిందే. కాబట్టి ఆయన ఈ బెదిరింపులో ఇంకోటి నేను చెప్పిన ఈ డబ్డా థియరీ పక్కన పెట్టి ఆయన ఓపెన్గా వచ్చి ఫేస్ చేయాలి, యాక్సెప్టెన్సీ స్టేజ్లోకి రావాలి ఆయన. అది రైట్ సార్, థ్యాంక్ యూ సార్.